హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ జోనిషి గైస్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. సో మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు గత నోటిఫికేషన్లో ట్రై చేసినటువంటి ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ఇది చాలా సువర్ణ అవకాశం అండ్ గొప్ప అవకాశం. అయితే ముందుగా మీకు నా పరంగా ఒక విషయం చెప్తున్నానండి. సారీ, మీకు ఫస్ట్ ఈ విషయం మీద మీకు అప్డేట్ చేయలేదు, దానికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి అప్డేట్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ మిగతా ఏ అప్డేట్ ఉన్నా మోస్ట్లీ నేను ఫస్ట్ క్విక్లీ మీకు చేయడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే, ఇది అవుట్సోర్సింగ్ కదా, మనం వీటి చేయడం కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో నేను చేయలేదు యాక్చువల్గా. బట్ తర్వాత ఏమైపోయిందంటే అందరు ఇవే జాబ్స్ గురించి అడగడం స్టార్ట్ చేశారు నన్ను. అందుకని మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ నేను ఎలాంటి అప్డేట్ ఉన్నా ఫస్ట్ మీకు అయితే చేరుతుంది. అయితే గైస్, ఇక్కడ చూసుకుంటే గత నోటిఫికేషన్లు ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తారో వాళ్ళ నుంచి గవర్నమెంట్ డేటా తీసుకుందండి. ఆ డేటా తీసుకొని హైదరాబాద్కి ఇవ్వడం జరిగింది. ఈ హైదరాబాద్లో వచ్చేసరికి మనకు 970 పోస్టులు ఫిల్ చేసుకుంటున్నారు. ఈ 970 పోస్టులలో మనకు 357 పోస్టులు ఇప్పుడు ఆల్రెడీ ఫిల్ కావడం జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ కూడా అయిపోయింది. సో మనకు నిన్న నుంచి వాళ్ళు డ్యూటీలో కూడా ఎక్కడం జరిగింది. అయితే వాళ్ళకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరి 970 జాబ్లకు 350 పోస్టులు అంటే మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ ఒక లిస్ట్ ఉంటుందని. ఖచ్చితంగా ఉందండి. అయితే మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది వీటి గురించి అడిగినప్పుడు అవుట్సోర్సింగ్ అని నేను లైట్ తీసుకున్నప్పుడు తర్వాత వీటి గురించి పదే అడిగి, అన్న మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా, మేము ఆ డ్యూటీ చేసుకుంటూ చదువుకుంటాం, లేదా ఇంకేదైనా మాకు ఫుడ్కు లేకపోతే స్టడీకి ఖర్చు అవుతుంది కదా, దానికి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్తే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. అందుకని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను. అయితే సెకండ్ లిస్ట్ అయితే ఉంటుందండి మనకు. ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి సో వాళ్ళు ఓన్లీ డేటా తీసుకున్నారు కదా, ఇంతకుముందుకు ఆల్రెడీ ఎక్కడైతే TSLPRB బోర్డు నుంచి డేటా తీసుకున్నారో ఆ డేటాకు సంబంధించిన దానిలో నుంచి వాళ్ళకి కాల్స్ చేయడము, కొంతమంది వచ్చి ఆఫ్లైన్లో తెలిసిన వాళ్ళు వచ్చి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మనకు ఆఫ్లైన్లో అప్లై చేసుకుంటారు. అదేవిధంగా ఆ డేటా ప్రకారంగా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తున్నారు అండ్ చేస్తారు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఆఫ్లైన్లో లేకపోతే, ఎందుకంటే మనకు 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ 4 మార్క్స్ ఉన్న వారి వరకు కూడా పిలవడం జరిగింది. కాబట్టి గతంలో కొంచెం అటు ఇటు మీకు డైరెక్ట్ నేను టెలిగ్రామ్లో కూడా వీటికి సంబంధించిన అప్డేట్ నేను ఇచ్చాను అండ్ ఇప్పుడు కూడా ఇస్తాను. ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండండి. ఎవరైతే మన పోలీస్ ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా సరే హైదరాబాద్ జాబ్కి సంబంధించే కానీ. అయితే మీకు దీనికి సంబంధించి శాలరీ గురించి అడిగారండి. దీనికి సంబంధించి శాలరీ గురించి కూడా నేను చెప్తున్నాను. మనకు మేనేజర్ 203 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్లు వచ్చేసరికి మనకు 767 పోస్టులు ఉన్నాయి. అయితే మేనేజర్కి అన్ని కట్ అయిపోయి ఒక 21,000 వరకు వస్తాయి. అండ్ అసిస్టెంట్లకు మాత్రం ఒక 17,000 అప్రాక్సిమేట్లీ ఒక 500 అటు ఇటు సో మనకు శాలరీ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ వర్క్ అనేది లేదండి, చాలా రకాలుగా అటాచ్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల పనులు ట్రాఫిక్ వాళ్ళకు చేస్తారు, హైడ్రాకి సంబంధించి చేస్తారు, GHMCకి సంబంధించి చేస్తారు, చాలా జాబ్స్కి అటాచ్ చేస్తున్నారు. కాబట్టి నడుస్తుంది. అండ్ ఫర్దర్ కూడా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. టోటల్గా 72 టీమ్స్ అయితే మనకు అవసరం అండి. దానిలో బేస్ చేసుకొని మనకు ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకు మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి లేదా ఈ మార్చ్ 2nd or 3rd నుంచి మళ్ళీ మనకు ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో అన్ని డేటా అప్లికేషన్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వీళ్ళకు ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నారండి. మార్చ్ అరౌండ్గా మనకు 2nd or 3rd నుంచి మేబీ మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ కావచ్చు. అయితే కొంతమంది అప్లికేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే, మీకు డ్రైవింగ్ కానీ కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ ఇంకేదైనా స్పెషల్ స్కిల్స్ ఉంటే మీరు ఇనిషియేట్ తీసుకొని మనకు బుద్ధ భవన్లో వీటికి సంబంధించి కొంచెం అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడికి వచ్చి ఒక ప్లాన్ చేసుకోండి, లేకపోతే ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, తీసుకుంటున్నారా లేదా అనేది ఎగ్జాక్ట్గా సో కనుక్కొని ఒకవేళ వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేయండి. తీసుకుంటేనేమో హ్యాపీ, తీసుకోకుంటే దానికి సంబంధించి తాలూకా మీకు ఏదైతే మేము ఆల్రెడీ ఇట్లా ట్రై చేసాం సార్ అదే అని చెప్పేసి మీరు దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సెకండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మనకు మళ్ళీ అడిగే అవకాశం ఉంది. అండ్ మీకు మళ్ళీ కాల్ చేస్తారు, లేదా మీరు అప్లికేషన్స్ తీసుకోవడానికి మీకు ఇంటిమేషన్ అన్న చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరు అప్డేట్లో ఉండండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకు దగ్గర ఇంకొక 600 పోస్టులు అయితే ఫిల్ కాబోతుంది. కాబట్టి సో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. తప్పకుండా మీరు ఎవరైతే మీ పోలీస్ ఆస్పిరెంట్స్ గతంలో ట్రై చేసిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి. అండ్ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. చాలామందికి హెల్ప్ అయితే అవుతుంది. అయితే మీరు దీనికి ట్రై చేయొచ్చా అన్న లేదా అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మాత్రము మీకు వస్తే మాత్రము ఒక 17 కానీ 20,000 కానీ వస్తుంది. కాబట్టి మీకు ఎంతో హెల్ప్ అయితే అవుతుంది 100%గా. అండ్ ఇంకొక విషయం ఏంది, ఇక్కడ మీరు ఇది చేయడం వల్ల
సో మీరు చదువుకోవడానికి కూడా కొంత టైం ఉంటుందని నేను తెలుసుకోవడం జరిగింది. టైం ఉంటుంది, దాని మీకు 8 hours డ్యూటీ, సో టైం ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఏదైనా చదువుకోవడం కూడా ప్లాన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ మీకు ఏదైనా హైడ్రా పరంగా ఉన్నటువంటి విషయంలో కానీ, లేకపోతే మనకు ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ పరంగా కూడా ఏదైనా మీకు డౌట్ ఉంటే 100% మీకు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క 600 జాబ్లకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఫిల్ కాబోతున్నాయి. మాకు కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మీకు ముందు జాగ్రత్తతో ముందే చెప్తున్నాను. వీటి పరంగా ఒక లుక్ అయితే వేసి ఉండండి మీకు, లేదా మీకు తెలిసిన వాళ్ళ నుంచి అన్నా వెళ్ళి ఆ బుద్ధ భవన్లో వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేయించండి, లేదా మీరే చేయండి స్వయంగా. సో తప్పకుండా మీరు దాని పరంగా ఏంది, సర్టిఫికేట్ ఏంది, ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఫర్దర్గా మీ యొక్క రెస్పాన్స్ కామెంట్లో పెట్టండి. దాన్ని బట్టి నేను ఏదైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను, లేదా టెలిగ్రామ్లో ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి ఉండండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ వచ్చే కామెంట్కి అయినా సరే నేను అక్కడ మీకు ఆన్సర్ చేస్తాను, రిప్లై ఇస్తాను. సో అందుకని అడుగుతున్నాను. తప్పకుండా మీరు కామెంట్ చేయండి దీని పరంగా. ఇది ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఎందుకంటే శాలరీ కానీ, డ్యూటీసే కానీ, లేకపోతే వీటి సెలెక్షనే కానీ గతంలో ఎందుకు చెప్పలేదని మాత్రం అడగొద్దు, ఎందుకంటే అవుట్సోర్సింగ్ అని వదిలేయడం జరిగింది. సో అందుకని మీకు చెప్పలేదండి. సో ఇలాంటిది ఏదున్నా మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.